అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమంటే, మన రాష్ట్రంలో విశాఖపట్నంలో లాంచ్ అవుతా ఉన్న గూగుల్ కంపెనీ గురించి. ఈ గూగుల్ కంపెనీ తీసుకురావడం వల్ల దాదాపు 1,00,000కు పైగా, దాదాపు 2 లక్షల ఉద్యోగాలతో పాటు మన ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గూగుల్ కంపెనీతో సంప్రదించి తీసుకొని వచ్చారు. ఇక్కడే వైసీపీ సోదరులు కొన్ని విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ నాయకుల ద్వారా, వాళ్ళ నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుల ద్వారా కూడా కొన్ని చోట్ల ఈ గూగుల్ కంపెనీని తీసుకురావడం, ఈ గూగుల్ కంపెనీని స్థాపించడం గురించి కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ టాపిక్కే ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఫస్ట్, ఈ గూగుల్ కంపెనీ తీసుకురావడం వల్ల రేడియేషన్ పెరిగి, కాలుష్యం పెరిగి, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఒక వాదన తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇది ఆరోగ్యం, కాలుష్యం, రేడియేషన్, ఈ పాయింట్ ఫస్ట్ లేవనెత్తారు. మాకు గూగుల్ వద్దు, మా పార్టీ గూగుల్ రావడానికి వ్యతిరేకం అనేసి పెద్ద నాయకులు చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఈ ఒక్కరోజు గడిచిందో లేదో కొంతమంది దాంట్లోనే ఇంకోటి ఏమన్నారంటే, అసలు గూగుల్ తెచ్చింది, కష్టపడింది 2024కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదించడం వల్ల ఎవరో కన్న బిడ్డకి మీరు పేర్లు పెట్టుకోవడం ఏందిరా అని ఒక నాయకుడు అన్నాడు. అంటే ఇప్పుడు గూగుల్ తీసుకురావడం వల్ల రేడియేషన్ వస్తుంది, మన ప్రాణాలకి ఏం జరిగినా పర్వాలేదని అప్పుడు ఒప్పందం చేసుకున్నాడా? లేదు, అప్పుడు ఒప్పందం చేసుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మన కూటమి ప్రభుత్వం ఈ విధంగా గూగుల్ కంపెనీని తీసుకురావడం వల్ల ఇప్పుడు రేడియేషన్ వస్తుందా? ఒకటి జగన్ గారు తెచ్చారా, లేకుంటే రేడియేషన్ వస్తుందా? ఒక స్టాండ్ తీసుకోవాలా. ఇంకొకటి కూడా అన్నారు, అది ఒక స్థాయి లీడర్, ఇంకొక స్థాయి లీడర్, ఇంకా గల్లీ లీడర్స్ ఉంటారు. అంటే ప్రతి విలేజ్లోన సోషల్ మీడియా అనేది ఉంటుంది. సోషల్ మీడియా పార్టీలను అభిమానించే సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో ఏమో తెలియదు, కానీ ఇది డేటా సెంటర్ మాత్రమే, 20 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. ఈ గూగుల్ కంపెనీని స్థాపించడం వల్ల 20 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు కాదు అనేది పాయింట్. ఇప్పుడు కింది స్థాయి లీడర్లు, ఒక మోస్తారు స్థాయి లీడర్లు చెప్పినట్టు 20 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి, ఇది 2 లక్షల ఉద్యోగాలు రావు అనేది నిజమా? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 వరకు ప్రభుత్వం హయాంలో ఇది తీసుకొని వచ్చారు, ఒప్పందాలు చేసుకున్నారు అనేది నిజమా? లేక ఇది రేడియేషన్ ఉంటుంది, కాలుష్యం పెరిగిపోతుంది, జనాలకి చాలా ఆరోగ్యపరమైన ఒక సమస్యలు వస్తాయి అనేది నిజమా అనేది మాకు అర్థం కాకుండా ఉంది. అంటే వైసీపీ సోదరులు ఒక స్థాయిలో ఒక ప్రణాళిక వేసుకోండి, తెలుగుదేశం పార్టీ లాగా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయండి. ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారా, రేడియేషన్ ప్రాబ్లం ఉందా, 20 ఉద్యోగాలు వస్తాయా? ఏది నిజం, ఏది నమ్మాలి? ప్రజలు ఎవరి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటా ఉన్నారు? సోదరులు, మీరు గమనించండి, మీ పోస్టులు మీరే చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. మీరు ఒకటి చెప్పింటారు, ఇంకొకరు ఇంకో స్థాయిలో చెప్పింటారు. అలా కాకుండా ఇకనైనా ఒక టీం వర్క్ చేసి మీరందరూ కూడా ఒకటే చెప్పండి,
గుండెపోటు అయితే గుండెపోటే చెప్పండి, గొడ్డల పోటు అయితే గొడ్డలి పోటే చెప్పండి. ఫస్ట్ గుండెపోటు అని ఇడిసి దొరికిపోవడం, మళ్ళీ ఇది మేమే తెచ్చినామని దొరికిపోవడం, ఇలాంటివి కాకుండా పరిపక్వతతో కూడుకున్న రాజకీయం చేయండి. ఉదాహరణకి లోకేష్ బాబు గారు లాంటి రాజకీయం చేయండి. అర్థమైందా? నియోజకవర్గం స్థాయిలో మా లీడర్ అమరన్న గారి స్థాయిలో చేయండి రాజకీయం. అంతేగాని గల్లీ లీడర్లు రే మా బాయికాడు ఏదో ఉందిరా అంటే మా బాయికాడు కూడా ఉందిరా అంటారు చూడు, అలాంటి రాజకీయం చేయొద్దండి. ఇంకా చిన్న చిన్న పిల్లలు కాదు మనం. పరిపక్వతతో కూడుకున్న రాజకీయం పురుడు పోసుకుని దాదాపు 1.5 సంవత్సరం అయింది. పరిపక్వత లేని రాజకీయాలు చేస్తే అప్పుడే మీ వాళ్ళు ఎవరో అన్నారు, ఎవరో కన్న బిడ్డకి పేరు పెట్టుకోవడం అని. పేరు ఎవరు కన్న బిడ్డకి ఎవరైనా పెట్టచ్చు, అర్థమైందా? కానీ ఎవరు కన్న బిడ్డకి వారే తండ్రిగా ఉండాలి. అంతేగాని ఎవరో కన్న బిడ్డకి నేను తండ్రి అని చెప్పుకోవడం అయితే కరెక్ట్ కాదు. అది మనం ఆ పదాలు కూడా సంస్కారమైన పదాలు కాదు. కాబట్టి అలాంటివి కాకుండా పరిపక్వత, మళ్ళీ చెప్తా ఉన్నాం, అమరన్న గారిని చూసి, లోకేష్ బాబు గారిని చూసి, చంద్రబాబు గారిని చూసి పరిపక్వతతో కూడుకున్న రాజకీయాలు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. సెలవు.